హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ. భార్య: ఏవండి, జీతం రాగానే తెచ్చి ఇవ్వండి. భర్త: జీతం వచ్చినప్పుడు ఎందుకు, ఇప్పుడే తీసుకో. భార్య: అవునా, ఏది ఇవ్వండి. భర్త: మన అన్యోన్యాన్ని డబ్బులతో కొలవలేను, డబ్బులుగా కాకుండా ముద్దులుగా ఇస్తున్నా, తీసుకో. భార్య: సరేనండి, మీరిచ్చిన ముద్దుల్లో పాలవాడికి, కిరాణా వాడికి, ఇలా అందరికీ తలా కొన్ని ఇస్తానులే. టీచర్: తేజ, పిల్లి, ఏనుగు వీటిలో పెద్ద జంతువు ఏది? తేజ: చెప్పలేను టీచర్. టీచర్: ఎందుకు చెప్పలేవు? తేజ: వాటి డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు టీచర్, ఎలా చెప్పగలను? ఈ సృష్టిలో దోమను మించిన గొప్ప సింగర్ మరెవ్వరూ లేరనుకుంటా. తన పాట నచ్చకపోయినా జనం చేత చప్పట్లు కొట్టించుకుంటుంది. భార్య: ఏవండి, మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాక్షస్ అంటండి, ఎలాగైనా ఈ పెళ్లి ఆపండి. భర్త: సచ్చినోడు, పోతే పోని, వాడు నా పెళ్లి ఆపాడా ఏంటి? ఆడోళ్ళు ఎవరైనా ఇంటికొస్తే చీర లేదా జాకెట్ ముక్కో పెడతారుగా, మరి మాకు కూడా చొక్కా ముక్కో ప్యాంటు ముక్కో పెట్టొచ్చుగా. ఇక్కడ కూడా మాకు అన్యాయమే. అభాగ్యుడు: భార్యాభర్తలంటే ఎవరు స్వామీజీ? స్వామీజీ: జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బతికేవాడు భర్త. అయితే భయపడినట్లు నటిస్తూ భర్తను భయపెట్టి బతికేదే భార్య. అంతే నాయనా. భర్త: నేను చచ్చిపోతే నువ్వు మరో పెళ్లి చేసుకుంటావా? భార్య: లేదు, మా చెల్లితో ఉంటా. మరి నేను చచ్చిపోతే నువ్వు? భర్త: నేను కూడా మీ చెల్లితోనే ఉంటా. భార్య అంటే ఒక అద్భుతం, భార్య అంటే ఒక ప్రేమ, భార్య అంటే ఒక స్నేహం, భార్య అంటే ఒక ధైర్యం, భార్య అంటే ఒక ఆప్యాయత, భార్య అంటే ఒక వెలుగు, భార్య అంటే ఒక శక్తి. దొంగమకంది పక్కన రోకలి బండ పట్టుకొని మరీ ఇవన్నీ రాయించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి. థ్యాంక్ యూ.